హాయ్ అండి. ఈరోజు మీకు సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టీయెస్ట్ పొడి చేసి చూపించబోతున్నాను. క్విక్ పొడి గూడా ఇది. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామండి రెసిపీని. ఒక బౌల్ శనక్కాయలు, గ్రౌండ్ నట్, 20 ఎండుమిర్చి, వెల్లుల్లి, ఒక 2 వెల్లుల్లి గడ్డలు, స్పూన్ జీలకర్ర, కారము టేస్ట్‌కి తగినంత. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నానండి. పాన్ వేడెక్కిన తర్వాత పల్లీలేసుకొని వేయించుకుందాము. ఇవన్నీ డ్రై రోస్టేనండి. ఓన్లీ డ్రై రోస్టే. ఆయిల్ ఏం యాడ్ చేయము. స్లో కుకింగ్ చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా లోపల వరకు కుక్ అవ్వాలి. అప్పుడే కొంచెం నిలువ ఉంటుంది. ఇది చాలా టేస్టీయెస్ట్ పొడి అండి. పొడులు ఎన్ని ఉన్నా కూడా మనం ఒక్క ముద్ద మాత్రమే తినగలుగుతాము. అంతకుమించి తినలేము ఏ పొడైనా సరే. ఇది మాత్రం మనం పెట్టుకున్న రైస్ మొత్తం దీంతో కంప్లీట్ చేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా వంట చేయాలనిపించినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, మనకి నోరు బాగాలేనప్పుడు అలా ఉంటుంది కదా, అప్పుడు కూడా నేను మొత్తం దీంతోనే తినేసేదాన్ని. మా బాబు పుట్టక ముందు అంతా కూడా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఒక్కసారి వంట చేసుకునేదాన్ని కాదు ఎక్కువ. సో ఆ టైంలో ఇది మనకి టేస్టీగా, హెల్దీగా కూడా మంచిది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోద్ది. మెదిగిపోయినాయండి ఎండుమిర్చి, జీలకర్ర. ఈ మాత్రం మెదిగిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. పప్పులు కూడా యాడ్ చేస్తాను. కారం పొడి కూడా వేస్తున్నానండి. సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను. సాల్ట్ ఒకవేళ తక్కువ ఉన్నా మీరు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ మాత్రం మెదిగితే సరిపోద్దండి. చూడండి ఇలా బరకగా వేసుకోవాలి. తినడానికి టేస్టీగా తగులుతూ ఉంటాయి. పప్పులు, వెల్లుల్లి అంతా బాగా తగులుతూ ఉంటాయి మనకి. దీనికైతే నెయ్యి కూడా యాడ్ చేసుకొని అవసరం లేదు తినడానికి. గ్రౌండ్ నట్‌లోనే నేచురల్‌గానే వచ్చేస్తది కాబట్టి తినేటప్పుడు టేస్టీగానే ఉంటది. ఇది ఎయిర్ టైట్ బాక్స్‌లో తీసి పెట్టుకొని ఒక 10-15 డేస్ మాత్రమే నిలువ ఉంటదండి. ఎక్కువ రోజులు ఉండదు. మనం ఎంత బాగా పప్పులను ఫ్రై చేసుకున్నామో దాన్ని బట్టే ఉంటది నిలువ. సో మంచిగా ఫ్రై చేసుకుంటే కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటది. ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో టేస్ట్.